నిరసన చేసి అనంతరం వాకౌట్ చేయడం కూడా జరిగింది. ఇక ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడదాము. ఇటు ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి యొక్క ఛాంబర్కు పోతుంటే గన్మెన్లు అడ్డుకుర్రంట. కాంగ్రెస్లో ఇప్పుడు ఇదొక కాంగ్రెస్లో ఇప్పుడు ఇదొకటి బట్టి ఛాంబర్లోకి వెళ్ళబోయిన ఎమ్మెల్యేలను అడ్డుకున్న గన్మెన్లు. శాసనసభలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం బట్టి ఛాంబర్ వెళ్లేందుకు ఎమ్మెల్యేలు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ ప్రయత్నించారు. దీంతో అక్కడున్న గన్మెన్లు వారిని లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు రుసరుసలాడారు. సీఎం ఛాంబర్ ముందు కూడా ఇలా ఆపారంటూ అసంతృప్తిని వ్యక్తం చేసి వెనుదిరిగారు. కాగా ఇదే సందర్భంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు మాత్రం గన్మెన్లు అడ్డుకోకపోవడం గమనార్హం. మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు అటు ఉప ముఖ్యమంత్రి యొక్క బట్టి ఛాంబర్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. వెళ్తే తప్పే ఉంది? మా ఎమ్మెల్యేలు అక్కడ ఉప ముఖ్యమంత్రికి సమావేశాలకు ముందు ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నించుండొచ్చు. ఒక అధికార పార్టీ అయి ఉండి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మరి అక్కడ గన్మెన్లు అడ్డుకుంటే, మంత్రి యొక్క ఉప ముఖ్యమంత్రి యొక్క గన్మెన్లు అడ్డుకుంటే ఇది ప్రజాపాలన ఎట్లా అవుతుంది అంటూ కూడా అటు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే అటు ప్రతిపక్షాలు సంబంధించిన మాత్రం పేరుకే ప్రజాపాలన. మరి ఎమ్మెల్యేలను అడ్డుకుంటే ఛాంబర్ రాకుండా సాధారణ పౌరుడిని అసలుగా వీళ్ళు ఏమి వాల్యూ ఇస్తారంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి మొత్తానికి ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? మరి వీళ్ళందరినీ ఎమ్మెల్యే మందుల సామెల్ని, కవంపల్లి సత్యనారాయణ ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడే గతంలోనే ఇప్పుడు 2-3 సార్లు కూడా ఇటు సామేలు తుంగతుర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సామేలు కొన్ని వ్యాఖ్యలు చేసి అటు విమర్శలకు కూడా దారిచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. మొన్న రీసెంట్గా చూసుకుంటే అటు బ్రాహ్మణుల మీద మాట్లాడటం, అంతకుముందు చూసుకుంటే వైన్ షాపుల గురించి మాట్లాడటం, అంతకుముందు ఇసుక దందాల గురించి కొన్ని ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వానికి అటు వ్యతిరేకంగా కానీ అటు ప్రభుత్వానికి యాంటీగా పోయిన నేపథ్యంలో ఆయన మీద అటు వాళ్ళు కొద్దిగా రుసరుసలాట, ఈయన వాళ్ళ మీద రిసరసలాట ముందు వాళ్ళు కూడా ఈయన మీద రిసరసలాడుతున్నట్టు ప్రభుత్వంలో కూడా ఆయన కొద్దిగా నేమైతే యాంటీగా పోయినట్టుంది. అందుకే ఆయన మాత్రం కొద్దిగా ప్రియారిటీ ఇవ్వడం తగ్గించింది అనుకుంటా. ఆ నేపథ్యంలో గన్మెన్లు అడ్డుకోవడానికి ఆయన కూడా మరి బయట అయితే సమాచారం. దీంతోపాటు కవంపల్లి చొప్పదంట చెందిన ఎమ్మెల్యేని మరి ఆయన్ని ఎందుకు అడ్డుకుర్రు అన్న విషయం కూడా తెలియాల్సింది. మరి అసలు సాధారణ వాళ్ళ ఎమ్మెల్యేనే వాళ్ళు అడ్డుకుంటే, గన్మెన్లు అడ్డుకుంటే సీఎం ఛాంబర్ రాకుండా కూడా గతంలో కూడా ఇలాగే ఆపిరని కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినట్ట. మొత్తానికి ఎందుకు ఎమ్మెల్యేని అడ్డుకున్నదాని విషయం పక్కన పెడితే, మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రామారావుని మాత్రం వాళ్ళు అడ్డుకోలేదంట. మరి ముగ్గురు ఎమ్మెల్యేలో ఆ ఎమ్మెల్యేకి ప్రియారిటీ ఇచ్చి ఇద్దరికి మాత్రం ఎందుకు ఇవ్వాలి? మరి ఎప్పుడు సామేలు చెప్తుంటే నేను దళితుని కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తున్నాను. మరి ఇది బట్టి కూడా దళితుడే, మరి దళితుడు మంత్రి, మరి దళితుడు సామాజిక వర్గం చెందిన ఆయన, మరి ఆయన సామాజిక వర్గం చెందిన ఆయనే మరో సామాజిక వర్గం చెందిన నా ఎమ్మెల్యేనే లోపలికి రానేలు కాబట్టి మరి దీని మీద ఇప్పుడు సామేలు ఏం మాట్లాడుతాడో, మాటకు ముందు మాట్లాడే సామేలు మరి ఇప్పుడేం మాట్లాడతాడు అన్నదాని మీద కూడా ఉంది. మరి అసలు ఇదంతా బట్టికి తెలుసా? గన్మెన్లు అడ్డుకోవడం ఎమ్మెల్యేని బట్టికి తెలుసా తెలియదా అన్నది కూడా మరి బయటికి రావాల్సింది. మొత్తానికి ఇదొక కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మాత్రం మంచి పరిణామం కాదని చెప్పొచ్చు. ఇప్పుడే ఎదురు దెబ్బ అని కూడా చెప్పొచ్చు. ఇట్లా సాధారణ ఎమ్మెల్యేని అడ్డుకుంటుంటే రేపు ప్రజల్లోకి ఎలా ఎమ్మెల్యేని అడ్డుకుంటే సాధారణ పౌరుడికి ఎలాంటి ప్రయారిటీ ఇస్తారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద యాంటీగా పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏది ఉన్నప్పటికీ వాళ్ళ మీద అసంతృప్తి ఉండొచ్చు, ఎమ్మెల్యేల మీద, లేకపోతే ఎమ్మెల్యేలు చేస్తున్న పనులు ప్రభుత్వానికి ఏమైనా నచ్చకపోయినట్లయితే, వాళ్ళ మీద విమర్శలు ఉన్నట్లయితే వాటిని సర్దుకొని పోవాలి. ఎమ్మెల్యేల క్లాస్ పీకి వాళ్ళకు ఒక వివరణ ఇచ్చేది ఉండాలి. కానీ అదే ప్రభుత్వం అదే ఎమ్మెల్యేలను అడ్డుకుంటే సాధారణ పౌరుడు లేకపోతే నెటిజన్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకునేది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది.